సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా గ్రామీణ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 31,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్ మే అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి థర్డ్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా అసోసియేట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, శాలరీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సీరియల్ నెంబర్ 1లో ఉన్నటువంటి మెటలార్జీ విభాగంలో వచ్చేసరికి టోటల్గా మనకి 11 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% మార్కులతో ఎవరైతే మెటలాజికల్ విభాగంలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ విభాగంలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేషన్తో పాటుగా పీసీ ఆపరేషన్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్తో పాటు ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిఏడి ఆపరేటర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ విభాగంలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా సిఏడి కానీ లేదంటే క్యామ్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ టు 4 సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా మనకి మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అనేట్లయితే కనుక 35 years వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అనేటైతే కనుక 38 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనేటైతే కనుక 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సీరియల్ నెంబర్ 1 to 4 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 31,000కి పైగా మనకి పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 to 8 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 28,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో 18 years టు జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th class క్వాలిఫికేషన్తో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీ అనేటువంటి దాన్ని చేసి నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెల్డర్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు కూడా సంబంధిత ట్రేడ్లలో ఐటీ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా నేషనల్ అప్రెంటిస్షిప్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డీజిల్ మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులతో పాటు ఆటో ఎలక్ట్రీషియన్ అనేటువంటి ఈ యొక్క పోస్టుకు వచ్చేసరికి కూడా ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో ఐటీ అనేటువంటి దాన్ని చేసి దీంతో పాటుగా అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా అసోసియేట్ ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే BA ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా మార్కెటింగ్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్లో MBA అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసి అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ఆర్ మెటలర్జీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్లో BA ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఒక పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి కెమికల్ ఆర్ సిరామిక్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు కూడా సంబంధిత డిపార్ట్మెంట్లో మినిమం 60% మార్కులతో BE ఆర్ బీటెక్ అనేది చేసి ఒక పోస్ట్కి సంబంధించి అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అసోసియేట్ ఉద్యోగాలకు వచ్చేసరికి కేవలం మనకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ITI క్యాండిడేట్స్తో పాటు డిప్లొమాకి సంబంధించిన పోస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకి మనకి రిటన్ టెస్ట్తో పాటుగా ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి ఆన్లైన్లో కానీ ఎటువంటి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. డైరెక్ట్గా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఇక వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీసు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ మనకి డిగ్రీతో పాటుగా అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని అన్నింటినీ కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూస్ అనేవి ఏ డేట్ని కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే కనుక సో ఒక్కొక్క బ్రాంచ్కి సంబంధించి ఒక్కొక్క పర్టికులర్ డేట్స్లో మనకి ఇక ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెటలర్జీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి August 19th, నెక్స్ట్ మనకి మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి August 20th, ఆఫీస్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి August 21st, CAD ఆపరేటర్ ఉద్యోగాలకు వచ్చేసరికి August 22న యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి యొక్క ITI క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక August 23rd to August 27th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క పర్టికులర్ డేట్స్లలో ఎవరికైతే క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్గా ఈ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మనకి వెన్యూకి సంబంధించిన అడ్రస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. సో వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మిదాని కార్పొరేట్ ఆఫీస్, ఆడిటోరియం, కాంచన్బగ్, హైదరాబాద్ 500058 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 1 set ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ కింద పనిచేస్తున్నటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 1 year కాంట్రాక్ట్ బేసిస్ లేక పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 3 years వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.